హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాడీ స్వాప్ కాన్సెప్ట్తో చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఒక చిన్న పోకో క్రియేచర్ మరియు ఒక ప్రౌడ్ జవాన్ బర్డ్ మధ్య జరిగే ఈ అడ్వెంచర్ ఎంత ఎంటర్టైనింగ్గా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది పర్ఫెక్ట్ ఎంటర్టైనరా? మరి స్వాప్డ్ ఎలా ఉందో కంప్లీట్ రివ్యూలో చూద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ నుంచే డైరెక్టర్ నాథన్ గ్రెగో ట్యాంగిల్డ్ తర్వాత తీసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ నుంచే కలర్ఫుల్ అండ్ మ్యాజికల్ వరల్డ్ని ప్రజెంట్ చేస్తుంది. ట్రైలర్ చూసినప్పుడే ఇది ఒక ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ అడ్వెంచర్ అని అర్థమవుతుంది. యానిమేషన్ క్వాలిటీ, క్యూట్ క్యారెక్టర్స్, కామెడీ మూమెంట్స్ అన్నీ కలిసి మూవీని స్టార్ట్ నుంచి ఇంట్రెస్టింగ్గా మార్చాయి. అండ్ ఈ స్వాప్డ్ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, స్టోరీ వ్యాలీ అనే మ్యాజిక్ ఎకోసిస్టంలో జరుగుతుంది. ఈ వ్యాలీలో డిఫరెంట్ స్పీసీస్ యానిమల్స్ ఉంటాయి, కానీ జనరేషన్స్ నుంచి వాళ్ళందరిలో ఫియర్ మరియు డిస్టెంట్ వల్ల కమ్యూనిటీస్ సపరేట్గా ఉంటాయి. మన హీరో ఓలీ ఒక పోకో, చాలా ఇన్నోసెంట్, క్యూరియస్ అండ్ లవబుల్ క్యారెక్టర్. హీరోయిన్ ఇవా ఒక జవాన్ బర్డ్. తను ప్రౌడ్, ఎలిగెంట్ మరియు డిసిప్లిన్డ్ పర్సనాలిటీ కలిగిన అమ్మాయి. ఫుడ్ స్కేర్సిటీ వల్ల రెండు కమ్యూనిటీస్ మధ్య టెన్షన్స్ పెరుగుతాయి. ఒకరోజు ఓలీ తన క్యూరియాసిటీ వల్ల యాక్సిడెంటల్గా జవాన్ స్పీషీస్కి పోకో సీక్రెట్ ఫుడ్ సీడ్స్ ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తుంది. దానివల్ల రెండు స్పీషీస్ మధ్య పెద్ద గొడవ మొదలవుతుంది. ఆ సమయంలో ఏన్షియంట్ ఎక్స్టెంట్ స్పీషీస్ వదిలేసిన మ్యాజికల్ పోడ్ని ఓలీ మరియు ఇవా టచ్ చేస్తారు. అక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే, ఇద్దరు బాడీ స్వాప్ అయిపోతారు. ఓలీ బర్డ్ బాడీలోకి వెళ్తుంది, ఇవా చిన్న ఫరీ పోకో బాడీలోకి వస్తుంది. ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ మెయిన్లీ వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ మరియు బాడీ స్వాప్ కాన్సెప్ట్ మీద నడుస్తుంది. బాడీ స్వాప్ అయ్యాక వచ్చే కామెడీ సీన్స్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఈవా తన ప్రౌడ్ యాటిట్యూడ్తో టైనీ క్రియేచర్ బాడీలో రియాక్ట్ అయ్యే సీన్స్ నవ్వొస్తాయి. అలాగే ఓలీ బర్డ్ బాడీలోకి వెళ్ళాక ఎగరడం బయటపడినప్పుడు చాలా ఫన్ జనరేట్ అవుతుంది. రెండు క్యారెక్టర్స్ పర్సనాలిటీస్ ఆపోజిట్ అవ్వడం వల్ల కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. స్క్రీన్ ప్లే కూడా స్మూత్గా వెళ్తుంది, ఎక్కడా బోర్ అనిపించదు. ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా ఫన్, కామెడీ అండ్ ఎమోషనల్ సెటప్ మీద ఫోకస్ చేస్తుంది. సెకండ్ హాఫ్ నుండి మూవీ టోన్ కొంచెం మారిపోతుంది. అడ్వెంచర్ అండ్ సర్వైవల్ ఎలిమెంట్స్ ఎక్కువ అవుతాయి, ఎందుకంటే వాళ్ళని వాళ్ళ కమ్యూనిటీసే రికగ్నైజ్ చేయవు. కాబట్టి ఓలీ మరియు ఇవా డేంజరస్ వైల్డర్నెస్లోకి వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి రియల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈవా పోకో బాడీలో సర్వైవ్ అవ్వడం నేర్చుకోవాలి, డిగ్ చేయడం, ఫాస్ట్గా పెరగడం, ప్రిడియేటర్స్ నుంచి ఎస్కేప్ అవ్వడం. అలాగే ఓలీ బర్డ్ బాడీలో హైట్ స్పియర్ని ఓవర్కమ్ చేసి ఫ్లై చేయడం నేర్చుకుంటాడు. ఈ పోర్షన్స్ మూవీకి ఎమోషనల్ డెప్త్ని తీసుకొస్తాయి. సెకండ్ హాఫ్లో ఫ్రెండ్షిప్ అండ్ అండర్స్టాండింగ్ అనే థీమ్స్ బాగా ఎలివేట్ అవుతాయి. అలాగే సెకండ్ హాఫ్లో ఎంటర్ అయ్యే బూగ్లీ క్యారెక్టర్ మూవీకి మేజర్ హైలైట్. ముందు చూస్తే బూగ్లీ ఒక ఫన్నీ అండ్ సిల్లీ ఫిష్లా కనిపిస్తాడు. డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్, కామెడీ టైమింగ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఆడియన్స్కి నచ్చే క్యారెక్టర్ ఇది. క్లైమాక్స్లో మూవీ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇస్తుంది. అందరూ ఫ్రెండ్లీ, జెన్యూన్ అనుకున్న బూగ్లీ నిజంగా లెజెండరీ ఫైర్ వుల్ఫ్ అని రివీల్ అవుతుంది. ఏన్షియంట్ స్పీషీస్ మ్యాజికల్ పాడ్ యూజ్ చేసి ఆ డేంజరస్ స్పిరిట్ని చిన్న ఫిష్ బాడీలో లాక్ చేస్తారు. కానీ బూగ్లీ ఎంటైర్ జర్నీలో ఒలివ్ మరియు ఇవాని మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు. ఫైనల్గా మళ్ళీ తన ఒరిజినల్ గెయింట్ మాన్స్టర్ ఫామ్లోకి రావడానికి వాళ్ళని యూజ్ చేసుకుంటాడు. ఈ రివల్ మూవీకి స్ట్రాంగెస్ట్ పాయింట్. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ మైకిల్ బి జోర్డన్ యాజ్ ఓలీ లాగా వాయిస్ యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంది. కామెడీ సీన్స్లో కూడా మంచి టైమింగ్ చూపించారు. ఎమోషనల్ సీన్స్లో ఇన్నోసెన్స్ మరియు బ్రేవరీ రెండూ బ్యాలెన్స్ చేశారు. అలాగే జూనో టెంపుల్ యాజ్ ఈవీగా పర్ఫార్మెన్సెస్ మూవీకి మేజర్ ప్లస్ అని చెప్పాలి. ప్రౌడ్ అండ్ యాటిట్యూడ్ని చాలా బాగా క్యారీ చేసింది. టైనీ పోకో బాడీలో తన రియాక్షన్స్ ఆడియన్స్కి చాలా ఫన్ ఇస్తాయి. అండ్ అలాగే ట్రేసీ మోర్గన్ యాజ్ బూగ్లీ. మూవీలో షో స్టీలర్ అంటే బూగ్లీ క్యారెక్టర్. కామెడీ, ఎనర్జీ అండ్ ఫైనల్ విలన్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ట్రేసీ మోర్గన్ వాయిస్ యాక్టింగ్ మూవీకి బిగ్గెస్ట్ ఎసెట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా డైరెక్టర్ నాథన్ గ్రెగో స్టోరీ టెల్లింగ్ చాలా ట్రెడిషనల్ స్టైల్లో ఉంటుంది. క్యారెక్టర్ ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. పేసింగ్ ఆల్మోస్ట్ ఎంటైర్ మూవీలో మెయింటైన్ చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసి క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. కానీ విజువల్స్ ఎక్స్పెరిమెంటేషన్ మాత్రం కొంచెం తక్కువ అనిపిస్తుంది. స్పైడర్ వర్స్ రేంజ్ ఇన్నోవేషన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది సింపుల్గా అనిపించవచ్చు. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీ అట్మాస్ఫియర్ని చాలా ఎలివేట్ చేస్తుంది. ఎస్పెషలీ ఓలీ ఫ్లయింగ్ సీన్స్లో మ్యూజిక్ చాలా మెజెస్టిక్గా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్లో కూడా స్కోర్ మంచి సపోర్ట్ ఇచ్చింది. అడ్వెంచర్ ఫీల్ని మ్యూజిక్ ఇంకా ఇంప్రూవ్ చేసింది. అండ్ ఇంక ఈ మూవీలో యానిమేషన్ అండ్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలి. మూవీ విజువల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది.
కలర్ ప్యాలెట్ రిచ్గా ఉంది. ఈవీ ఫెదర్ కలర్స్, లైటనింగ్ ఎఫెక్ట్ అండ్ వాటర్ రిఫ్లెక్షన్స్ అవుట్ స్టాండింగ్గా కనిపిస్తాయి. వైడ్ షాట్స్ వ్యాలీ వరల్డ్ని గ్రాండ్గా చూపించాయి. యాక్షన్ సీన్స్లో కెమెరా మూమెంట్స్ కూడా ఇంప్రెసివ్గా ఉన్నాయి. కానీ కొన్ని బ్యాక్గ్రౌండ్స్ కొంచెం స్టాటిక్గా అనిపిస్తాయి. అలాగే ట్రీస్ మరియు ఎన్విరాన్మెంట్ న్యాచురల్ మూమెంట్స్ తక్కువ ఉండడం నోటిసబుల్గా ఉంటుంది. క్యారెక్టర్ ఐస్ కొంచెం బ్లాంక్గా కనిపించినా ఐబ్రోస్ ఎక్స్ప్రెషన్స్తో ఎమోషన్స్ని కన్వే చేయడానికి ట్రై చేశారు. ఇంక ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడాలంటే ఎక్సలెంట్ వాయిస్ పర్ఫార్మెన్సెస్, ఓలీ మరియు ఈవా కెమిస్ట్రీ, బ్యూటిఫుల్ యానిమేషన్స్ అండ్ కలర్స్, కామెడీ సీన్స్, ఎమోషనల్ మెసేజ్, సర్ప్రైజింగ్ క్లైమాక్స్ ట్విస్ట్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ అండ్ అలాగే చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకా మూవీ యొక్క నెగిటివ్స్ విషయానికి వస్తే స్టోరీ ఫార్ములా కొంచెం ఫెమిలియర్గా ఉంటుంది. కొన్ని ట్విస్ట్స్ అయితే ఈజీగా గెస్ చేయొచ్చు. ఓవరాల్గా చూస్తే స్వాప్డ్ ఒక కలర్ఫుల్, ఫన్ ఫిల్డ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ కామెడీ మరియు వరల్డ్ బిల్డింగ్తో ఎంటర్టైన్ చేస్తుంది. సెకండ్ హాఫ్ అడ్వెంచర్ అండ్ సర్వైవల్ ఎలిమెంట్స్తో ఎమోషనల్గా కనెక్ట్ చేస్తుంది. బూగ్లీ క్యారెక్టర్ మరియు ఫైర్ వుల్ఫ్ రివెల్ మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే కిడ్స్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్కి డెఫినెట్గా నచ్చే మూవీ ఇది. సో ఈ స్వాప్డ్ యానిమేషన్ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూసేయండి. చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.